ఐదు ఉగాదులు వచ్చినాయి మన 5 ఏళ్లలో. మరి 5 శ్రీరామనవములు వచ్చినాయి, 5 వినాయక చవితులు వచ్చినాయి, 5 దసరాలు వచ్చినాయి, ఇట్లా 5 సంక్రాంతులు వచ్చినాయి. మరి ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే ఎన్ని పండగల్లో కూడా భార్యని తీసుకుని ఏదైనా ప్రముఖ దేవాలయానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తే ఆయన ఆ ప్రశ్నకి ఎక్కడా సమాధానం చెప్పే పరిస్థితి. ఇప్పుడు రాచరికం గురించి మాట్లాడుకుంటే రాజులు కూడా ఏదైతే ముస్లిం రాజులు కూడా హిందూ దేవాలయాలకు రావడం, ఆ తర్వాత స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం మనం చూసాం కదా. మనం భద్రాద్రి సీతారామచంద్ర స్వాములకు తానిషా ప్రభువులు ఏ విధంగా వచ్చి ఇచ్చేవాళ్ళు, ఎట్లా జరిగేదనేది, అంటే నమ్మకాలను గౌరవించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు కదా. ఇప్పుడు నిజంగా నమ్మకాలని గౌరవిస్తేనండి పోప్ జాన్ పాల్ అండి, పోప్ గారు మన ఈ రోమన్ క్యాథలిక్స్ కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ క్యాథలిక్స్ కి ప్రధానమైన పూజారి ఆయన పోప్ జాన్ పాల్ గారు. ఆయన భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా మాట్లాడిన సందర్భాలు కాదు, భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు మట్టిని కింద నేలను దండం పెట్టుకున్నారు. మోకాళ్ళ మీద కూర్చొని భూమాతకి తలకాయ ఆనించి నమస్కారం చేశాడు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని తెలియజేశాడు. ఆయన కన్నా గొప్ప కాదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్, ఆయన కన్నా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కాదు కదా. అట్లానే మొన్న సార్ అబుదాబి గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన రాజరిక పాలనలో ఉన్న రాజులు, ముస్లిం రాజులు, షేకులు మరి అక్కడ వచ్చిన దేవాలయంలో వచ్చి మరి ప్రార్థనలు చేస్తే మరి వాళ్ళందరికీ ఆ దేవాలయ ప్రతినిధులు ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది దేవాలయ ప్రాంగణంలో. అంతే కదా, కలిసిమెలిసి ఉండాలి, అన్నిటిని గౌరవించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. ఒకసారి శ్రీనివాస్ గారు ఏంటిది, శ్రీనివాస్ గారు మనం చెప్తా సార్, మళ్ళీ వస్తా సార్. రైట్, శ్రీనివాస్ గారు, అంటే ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా అంటే ఆయన మనస్తత్వం, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే మళ్ళీ 30 ఏళ్ళు మనమే మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మనస్తత్వం ఏంటి అనేది ప్రజలకు ఖచ్చితంగా మనం తెలియపరచాలి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పండుగలు నేను జరుపుతాను, అందరూ సమానమే అనే చెప్తాను. అధికారం పోయిన తర్వాత ఎవరికి వారే ఆ విధంగా ప్రవర్తించే మనస్తత్వం కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డిది. సార్ ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? సార్, ముందుగా మా సోదరుడు శ్రీధర్ గారికి, సోదరు సుజాత గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అట్లనే పవన్ గారు, వీక్షకులందరికీ కూడా ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా